నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కొరటిపాడు ఆంజనేయపేటలో నిర్మించున్న సీసీ రోడ్డుకు ఆమె భూమి పూజ చేశారు. కొరటిపాడు ట్యాంక్ బండ్ వాకింగ్ ట్రాక్ ను ఆమె పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ మౌలిక వసతులు కూడా లేవని త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు మద్దిరాల మాని ఇతర నాయకులు ఎమ్మెల్యేతో ఉన్నారు. ఆంజనేయపేటలో సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో దీనికి నోచుకొని ప్రాంతాల్లో గుంటూరులో ఇది కూడా ఒకటి. దీని పక్కనే ఉన్న కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ఉంది. దాంట్లో కూడా ఎన్నో రకాలైన సమస్యలను ఈరోజు పరిశీలించడం జరిగింది. ఒక కమిటీ లేక, మంచినీటి సౌకర్యం లేక, బాత్రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఈరోజు కొరటిపాడు వాకింగ్ ట్రాక్లో చూడడం జరిగింది. సాయంత్రం అయితే లైటింగ్ లేక మహిళలు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నారు అని స్థానికంగా వాకర్స్ అందరూ కూడా వారి బాధను వ్యక్తం చేయడం జరిగింది. 1 by 1 ప్రతి ఒక్క వర్క్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయిస్తాను. అలాగే సిబ్బంది ఇప్పటిదాకా కూడా ఎందుకో తెలియదు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. శానిటరీ విభాగం కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఈ కొరటిపాడు ప్రాంతానికి మరీ రాకుండా వాళ్ళు ఏ విధమైన రియాక్షన్ లేకుండా ఉన్నారు అని స్థానికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు స్ఫూర్తిని ఇచ్చే వారి పేర్లను పథకాలకు కూటమి ప్రభుత్వం పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్య వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లను విద్యాశాఖ పథకాలకు మంత్రి లోకేష్ పెట్టడం అభినందనీయమని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేయాలని డొక్కా సూచించారు. విద్యాశాఖలో అనేక స్కీమ్స్ కి స్వాతంత్ర సమరయోధులు, ధార్మిక గొప్పవాళ్ళు, డొక్కా సీతమ్మ యొక్క దాతృత్వం, ఏ విధంగా పేదవాళ్ళకు అన్నం పెట్టి ఏ విధంగా అన్నదానం చేసింది. అదేవిధంగా అబ్దుల్ కలాం అంటే ఒక పెద్ద శాస్త్రవేత్త, చిన్న జీవితం, చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్ద శాస్త్రవేత్తగా ఎదిగిన ఒక అనుభూతి. సర్వేపల్లి రాధాకృష్ణ అంటే రాష్ట్రపతిగా, విద్యావేత్తగా, మరి టీచర్గా ఆయన గొప్ప పేరును. అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయం, ఒక విద్యార్థులు ఒక మంచి భావాలు నెలకొన్నట్టుగా చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిపితే బాగుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది. వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి. ఎల్వీఆర్ క్లబ్ లో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన నిపుణులైన డాక్టర్లు పాల్గొన్నారు. క్లబ్ సభ్యుల కుటుంబాలకు పలు రకాల పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఎల్వీఆర్ క్లబ్ సెక్రటరీ యాగంటి దుర్గారావుతో పాటు వికాస్ హాస్పిటల్ సీఈఓ మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. వికాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజున మెగా మెడికల్ క్యాంపు ఈ క్లబ్లో ఏర్పాటు చేయబడింది. దీనికి క్లబ్ సభ్యులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క టెస్ట్ చేయించుకోవడానికి ఇచ్చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున సభ్యులందరూ కూడా వారి ఫ్యామిలీస్తో పాల్గొన్నారు. క్లబ్బు మొదటి నుంచి కూడా ఎలివరెన్స్ క్లబ్బు, బిలియర్డ్స్లో కానీ, అలాగే క్యారమ్స్ టోర్నమెంట్స్ కానీ, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు కానీ వీటన్నిటిలో గతంలో చేసి నిర్వహించేది. అయితే కరోనా తర్వాత ఇవన్నీ తగ్గిపోయితే ఇప్పుడు హాస్పిటల్స్ వారు చాలామంది ఇటీవల కాలంలో ముందుకు వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఈ క్లబ్లో మరి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. వికాస్ హాస్పిటల్ గుంటూరు అండ్ ఎల్వీఆర్ క్లబ్ సంయుక్తంగా ఈరోజు ఎల్వీఆర్ క్లబ్లో మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపు నందు అన్ని రకాల విభాగాలు, సూపర్ స్పెషాలిటీ అండ్ జనరల్ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్లస్ దీనిలో కార్డియాలజీ నుంచి డాక్టర్ సుధాకర్ గారు అండ్ నెఫ్రాలజీ నుంచి డాక్టర్ నిహారిక గారు, డాక్టర్ సురేంద్ర గారు, వాస్కులర్ సర్జన్, జనరల్ సర్జన్ డాక్టర్ రజత్ గారు, పవన్ గారు, డాక్టర్ ఆర్థోపెడిక్స్ అండ్ డాక్టర్ చందన గారు, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, డాక్టర్ శ్రావణి గారు, గైనకాలజీ పాటు డాక్టర్ శాలిని గారు డెంటల్ డిపార్ట్మెంట్లో వైద్య సేవలను, సలహాలను ఎల్వీఆర్ క్లబ్ సభ్యులకు అందించడం జరుగుతుంది. ఆరిండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
ప్రముఖ కీళ్లవాత నిపుణులు డాక్టర్ మమతా పాల్గొని ఆర్థరైటిస్ వ్యాధికి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్న వయసులోనే కీళ్లవాతంతో యువత ఇబ్బందులు పడుతున్నారని, వాటిని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పెయిన్ ఎక్కువగా ఉంటుంది వాపు కంటే కూడా, కానీ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతము కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక రకమే, ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయి. సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఆర్థరైటిస్ వస్తుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సో ఆర్థరైటిస్ అదే గౌట్ అంటే యూరిక్ యాసిడ్ వల్ల, అది కూడా ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్కి ఏజ్ రిలేటెడ్ దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వాపు ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత యాక్టివిటీ అంటే మనం దాని మూమెంట్ చేసే కొద్దీ వాపు కానీ పెయిన్ కానీ తగ్గుతుంది అన్నమాట కీళ్లవాతంలో. అదే ఏజ్ రిలేటెడ్గా వచ్చింది ఏంటంటే వాపు అంత ఎక్కువగా ఉండదు, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే రెస్ట్ తీసుకున్నాక పెయిన్ తగ్గుతుంది, నడిచే కొద్దీ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో కైరోప్రాక్టర్ గురించి ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే అలైన్మెంట్ అండి. అంటే శరీరం ప్రతి దాంట్లో, అంటే ఈ నేచర్లో ప్రతి దానికి ఒక డిసిప్లిన్ ఉంది. ఈ టైం కల్లా సూర్యోదయం ఉంది, ఈ టైం కల్లా సీజన్ ఉంది, ప్రతి దానికి డిసిప్లిన్ ఉంది. సీజన్ కావచ్చు, ఏదన్నా కానీ ఒక డిసిప్లిన్ ఫాలో అయిన చోట ఎప్పుడూ ఒక సిస్టమ్ యుగాలైనా ఒక పద్ధతిలో జరిగిపోతూ ఉంటాయి. డిసిప్లిన్ లేదంతా ఏదయ్యాడంటే మన హ్యూమన్ బాడీ, వీఆర్ బార్న్ గుడ్. చాలా వరకు అదృష్టం బాలేక కొంచెం పుట్టుకతో వచ్చే రోగాలు తప్పించి మనం అందరం కూడా బార్న్ గుడ్. మన అలవాట్ల వల్ల, మనం వృత్తి వ్యాపారాల పద్ధతిని బట్టి కానీ, లేకపోతే ఒక నొప్పి మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ, ఇక్కడ నొప్పి వచ్చిందా ఓగిపోతాం, మోకాలు నొప్పి వచ్చిందా ఒక పక్కకు వాళ్తాం. నగర కమిషనర్ గా పూర్తి సంతృప్తికరమైన విధులు నిర్వహించినట్లు, అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేశామని ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లో జీఎంసీ కమిషనర్ గా చేసి బదిలీపై వెళ్లిన కీర్తి చేకూరికి వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు, జీఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2 ఏళ్ల 3 నెలల గుంటూరు కమిషనర్ గా విధులు నిర్వహించామన్నారు. సాధారణ ఎన్నికలు కూడా అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ కమిషనర్ సమర్థత సాధారణ ఎన్నికల్లో అందరికీ తెలిసిందన్నారు. విధుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా నిబంధనలు పక్కాగా పాటించేవారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అండగా నిలవడం ఆమె నైజమని కొనియాడారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కీర్తి చేకూరి తమ బ్యాచ్మేట్ అని, విధి నిర్వహణలో అందరినీ కలుపుకుని లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఎలక్షన్స్ ని సజావుగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా డెడికేటెడ్ గా ఆ టర్మ్స్ ని కండిషన్స్ ని మెయింటైన్ చేయడంలో కీర్తి చేకూరి ఐఏఎస్ గారు చాలా పర్ఫెక్ట్ గా మనందరూ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఒక మంచి ఆఫీసర్ గా నేనైతే నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చూశాను, షీ యాక్ట్స్ వెరీ ప్రామినెంట్లీ. ఏ విషయం అయినా కూడా ఎవరు పక్కన వాళ్ళు ఏదో చెప్తా ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎంత కష్టమైనా కూడా రూల్ ని ఇంప్లిమెంట్ చేసి ఎవరికి నొప్పించకుండా ఎలక్షన్స్ ని పూర్తిగా సజావుగా చేసేటువంటి విధంగా తాను చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను కీర్తి ఈజ్ మై బ్యాచ్మేట్. లబాసా నుంచి ఇతరికి తెలుసు. మళ్ళీ మదనపల్లిలో నేను అండర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నారు. సో ప్రొఫెషనల్గా కీర్తితో పాటు పని చేస్తున్నది ఏమీ లేదు. బట్ షీ ఈజ్ వెరీ నైస్. యాక్చువల్లీ మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు. యాక్చువల్లీ మేబీ కోపం ఎప్పుడు రాదని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఇంకా నేను ఎప్పుడు ఆ ప్రొఫెషనల్గా ఎప్పుడు చూసేది కాదు. బట్ అదర్వైజ్ యాజ్ అ ఫ్రెండ్గా ఎప్పుడు కూడా ఎవరితో పాటు కూడా కోపంగా మాట్లాడినట్టు కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో ఎనీవేస్ నేను వచ్చిన వెంటనే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కీర్తి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఉన్నారంటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. బట్ ఎనీవేస్ ఇట్స్ లైక్ ఆల్ ది బెస్ట్. ఓకే. సో ఎనీ యాంగిల్లో కూడా మనం పొద్దున్న మనం పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ జాబ్ అండ్ ఐ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో చాలా రియల్లీ ఈస్ వెరీ హ్యాపీ. But more importantly, on a personal front, I
I have a beautiful and a very good baby girl. I had her here. So on that sense, Guntur అనేది అంటే నాకు నేను పుట్టింది విశాఖపట్నంతో నాకు ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఇప్పుడు నా గుంటూరు కూడా ఇది నా సిటీ నా ఊరు అనే ఫీలింగ్ అటాచ్మెంట్ మా బాబాయ్ వచ్చింది. అండ్ పర్సనల్లీ విత్ హర్ ఆల్సో ఐ మీన్ so she 1 year I had a very last 1 year after delivery and after she was born also we had very good time with her here and she is also very happy. So personal front lo kuda Guntur is very close to my heart and tana birth certificate kuda mana corporation nunchi vachindi. So adi kuda santakam nene chesanu. So it's a very like proud moment for me. I mean, I don't know what to say. I mean, I'm very happy personally. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేయడానికి సిద్దపడిందే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు సభ్యులపై జగన్ అసంబద్దంగా మాట్లాడారని, ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటైన తర్వాత చర్యలు తీసుకోవాలని టీడీపీ తప్పక కోరుతుందని చెప్పారు. గతంలోనే తాను వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పినట్లు గుర్తు చేశారు. కార్పొరేషన్లపై తీసుకున్న అప్పులను కాగ్ రిపోర్టులో చేర్చలేదని వివరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి ఉంది. అంచేత అప్పులు చేయడానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. అంతకుముందు నేను చాలా సందర్భాలు ప్రెడిక్షన్ కూడా చెప్పాను. నేను సంవత్సర క్రితమే దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఏం చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 lakh crores ప్లస్ ఇంకా ఉంటుందనేటువంటి. గుంటూరు నగరంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ పైన జిల్లా డీఓ కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షేక్ కరీం మాట్లాడుతూ నగరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా సెలవు దినాల్లో స్కూళ్లను నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఒక స్కూల్ గుర్తింపు పేరు మీద 2-3 స్కూళ్లు నడుపుతున్న గుర్తింపు లేని స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లపైన నిర్ధారించిన ఫీజులను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, యేసురాజు, సుమన్, సునీల్ నాయక్, మీరావళి, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కేటాయించినటువంటి సెలవు దినాల్లో కూడా విచ్చలవిడిగా గుంటూరు నగరంలో వాళ్ళ ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా స్కూళ్ళు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు డిఓ గారిని ఒకటే ప్రశ్నించాం. ఈ విధంగా శనివారం రోజున, ఆదివారం రోజున, పండగల రోజున విచ్చలవిడిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఉల్లంఘిస్తూ స్కూళ్ళను నిర్వహిస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటారు అని చెప్పేసి ఈరోజు డిఓ గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజుల పేరు మీద సుమారుగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే స్కూల్స్లో పుస్తకాలను అమ్మేటటువంటి ప్రక్రియ మన రాష్ట్ర ప్రభుత్వంలో లేనటువంటిది. అయినప్పటికీ కూడా పుస్తకాలను కూడా వేలాది రూపాయలుగా అమ్ముకుంటున్నా కూడా ఎందుకు ఊరుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.